అమ్మ నీ పేరు? ఎం శ్రీలోచన. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th C. ఏ స్కూల్ ఇది? స్కూల్ నేమ్ ఏంటి? ZPHS రామవరపాడు ZPHS. ఏంటి మిడ్ డే మీల్ మధ్యాహ్న భోజనం చేస్తున్నావు కదా, ఎట్లా ఉంది భోజనం? అంటే ఇప్పుడు లోకేష్ గారు పిల్లలు కూడా కడుపు నిండా అన్నం తినాలి, ఎవరు కూడా ఆకలితో ఉండకూడదని చెప్పేసి అయితే సన్న బియ్యంతో భోజనం పెట్టాలని ఒక ఆర్డర్ ఇచ్చారు. సో పెడుతున్నారా మీ స్కూల్లో సన్న బియ్యం? ఎట్లా ఉంది సన్న బియ్యంతో భోజనం చేసేటప్పుడు? ఇంతకుముందు అన్నానికి ఇప్పటికి అన్నానికి ఏమైనా తేడా ఉందా? తేడా ఉంది, బాగుంది. ఇంతకుముందు కన్నా ఇప్పుడు బాగుంది. ఇంతకుముందు ఎట్లా ఉండేది? ఇంతకుముందు కొంచెం అతుక్కుపోయినట్టుగా అలా ఉండేది, ఇప్పుడు కొంచెం పొడి పొడిలాడుతా టేస్ట్గా కొంచెం బాగానే ఉంది. అంటే ఇంతకుముందు ముద్దగా ఉండడం వల్ల కడుపుల్లోకి వచ్చేది, ఇట్లా స్టమక్ పెయిన్ వచ్చేదని చెప్తున్నారు, నిజమేనా? నాకైతే ఎప్పుడూ రాలేదు, నేను ఎప్పుడూ తినలేదు కాబట్టి. అంటే తినలేదు అసలు నువ్వు? అంటే ఇది వరకు లాస్ట్లో తిన్నాను, స్కూల్ లాస్ట్లో తిన్నాను, అప్పుడు నాకేం రాలేదు, బాగానే ఉంది. కాకపోతే కొంచెం ఎందుకు తినేదాని కాదు అప్పుడు నువ్వు? ఏమో బాగోదనేమో తెలియదాన్ని కాదు. మరి ఇప్పుడు బాగుంటుందని తినేస్తున్నావా 5 రోజుల నుండి? అంటే ఇప్పుడు తినమంటున్నారు కదా, అందుకని సర్లే అని సన్న బియ్యం అంటున్నారని చెప్పి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోకుండా తింటున్నాను. సో ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోకుండా ఇక్కడే తింటున్నావు. సో ఇంటికాడ మీ పేరెంట్స్ కొంత బాధ్యత తగ్గినట్టే కదా? తగ్గినట్టే. ఎలా ఉంది? టేస్ట్ బాగానే ఉంటుందా? టేస్ట్ బాగానే అంటే ఉంది. కర్రీస్ కావచ్చు. ఏంటి మెనూ ఏంటి ఈరోజు? కూర పప్పు, అన్నం, చిక్కీ, గుడ్డు, ఫ్రైడ్ ఎగ్. ఎలా వండుతున్నారు ఈ కిచెన్? బాగానే వండుతున్నారా కిచెన్లో? ఇదంతా చాలామంది ఇంట్లో వండినట్టే ఉందంటున్నారు, నిజమేనా? బాగానే ఉంది, ఇంట్లో ఉన్నట్టే ఉంది. మెనూ ఫాలో అవుతున్నారు అసలు? ఫాలో అవుతారు, మెనూలో ఉన్నవన్నీ మీకు పెడుతున్నారా? పెడతారు. మరి మీకోసం ఇంతలా ఆలోచిస్తున్నారు కదా లోకేష్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన కోసం ఏం చెప్తావు? దానికి చాలా థ్యాంక్స్ చెప్పాలి, మా కోసం ఇంతలా చేస్తున్నాను. ఇంతకుముందు ఎవరైనా మీకోసం ఇంతలా ఆలోచించారా? ఆలోచించలేదు. ఆలోచించలేదు. మరి తల్లికి వందనం వేస్తా అన్నారు, వేశారా? నీకు వేసాను. పడిందా? ఓకే. అంటే ఇంకా మీకు బుక్స్ కూడా వెయిట్ తగ్గించారని చెప్తున్నారు, నిజమేనా? వెయిట్స్ తగ్గించారా? ఇంతకుముందు ఎన్ని బుక్స్ ఉండేవి, ఇప్పుడు ఎన్ని బుక్స్ వచ్చాయి? అంటే ఇది వరకు ఎక్కువ టెక్స్ట్ బుక్స్ ఉండేవి, ఇప్పుడు 5 టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. సైన్స్ 2 కలిపి ఒకే బుక్ అలా ఇచ్చారు. కొంచెం బరువు తగ్గిందా? యూజ్ అయినా ఇది మీకు యూజ్ అయినా? ఓవరాల్గా ఎలా ఉంది ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఏమైనా మారిందా? అంత ముందు కన్నా బెటర్, బాగుంది. అంటే ఏమైనా ఇంతకుముందు ఫీల్ అయ్యేవారు కదా, అంటే కార్పొరేట్ స్కూల్లో ఉన్న ప్రైవేట్ స్కూల్లో ఉంటే బాగా బెటర్, గవర్నమెంట్ స్కూల్ వేస్ట్ ఎట్లా అనేవాళ్ళు. సో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళు కూడా కార్పొరేట్ అంటే ప్రైవేట్ స్కూల్కి ధీటుగా తయారవుతున్నాయి అంటే నిజమైన గవర్నమెంట్ స్కూల్?